హలో నమస్తే. ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి సంబంధించిన మంత్రులలో భయం కనపడుతోంది. ఆ భయం వాళ్ళు వ్యక్తం చేస్తూ ఉన్నారు. పైకి గాంభీర్యంగా ఉన్నప్పటికీ చాలామంది మంత్రులు మౌన వ్రతం పాటిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేయడానికి. ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేస్తున్న ఒకరిద్దరు మంత్రులు కూడా లోలోపల ఆందోళన చెందుతున్నారు. ఆందోళన చెంది, ఆందోళన దాచుకోలేక, ఆందోళనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు ఫోన్‌లు చేస్తున్నారు. అత్యంత విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం అనేక మంది మంత్రులు వణికిపోతున్నారు. మళ్ళీ మనం అధికారంలోకి రాకపోతే మన పరిస్థితి ఏంటి అని. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు దాదాపు 6 నెలలుగా జైల్లో ఉన్నారు. మరికొంతమంది జైలుకు వెళ్లి వచ్చారు. ఇదే ఎక్స్‌పీరియన్స్ మనకి కూడా తప్పదు కదా అనే భయం మంత్రులలో కనపడుతోంది. ఇటీవల మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశంలో టెండర్లు వేయడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాకపోవడం అనేది మంత్రుల్లో భయాన్ని మరింతగా పెంచుతోంది. సో, ప్రభుత్వం కంటిన్యూస్‌గా ఉంటుంది అనే నమ్మకం మంత్రులకు లేకుండా పోతోంది. 15 ఏళ్ళు మేమే ఉంటామనే ప్రకటన పవన్ కళ్యాణ్, చంద్రబాబు పదే పదే చేస్తున్నప్పటికీ 15 ఏళ్ళు మేము ఉంటామని బలంగా చెప్తున్న బిజినెస్ కమ్యూనిటీస్‌లో, ప్రజల్లో ఈ ప్రభుత్వం మళ్ళీ వస్తుందనే ఇంప్రెషన్ పోతోంది అనే విషయం మంత్రులకు అర్థమైపోతోంది. ఈ కారణంగానే అనేక మంది మంత్రులు వైసీపీకి సంబంధించిన నేతలకు టచ్‌లోకి వెళ్తున్నారు. ఇది మాకేం సంబంధం లేదు. మేము మాట్లాడిన మాటలు కూడా మాకు సంబంధం లేదు. మేము చేస్తున్న పనులు కూడా మాకు సంబంధం లేదు. దయచేసి మా పైన వ్యక్తిగతంగా కక్ష పెట్టుకోకండి. మమ్మల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చెయ్యకండి. అంటూ వైసీపీకి సంబంధించిన నేతలకు చెప్తున్నారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళండి ప్లీజ్ అని కూడా చెప్తున్నారు. గత సర్కార్‌లో జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేసింది ఒకరిద్దరు ఐఏఎస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని. ప్రధానంగా అప్పుడు ఆయన ఏబీ వెంకటేశ్వరరావుని టార్గెట్ చేశారు. తర్వాత నిమ్మగడ్డ రమేష్‌ని వేధించారు లాంటి ఇంప్రెషన్ ఉంది. వాళ్ళిద్దరిని తర్వాత అప్పుడు ఎంపీగా ఉన్న రఘురామకృష్ణంరాజు పట్ల జగన్మోహన్ రెడ్డి వ్యవహరించిన తీరు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల బ్రెయిన్స్‌లో ఉంది. ప్రధానంగా పొలిటికల్ సర్కిల్స్‌లో ఉంది. సో, జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేస్తే ఎలా ఉంటుందో వాళ్ళకొక అనుభవం ఉంది. గతంలో టార్గెట్ చేస్తానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఒకరిద్దరు వ్యక్తుల పట్ల వ్యవహరించిన తీరుపైన వాళ్ళకొక అవగాహన ఉంది. సో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్తున్నారు. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయాలు మార్చటం మాత్రమే కాదు, కారణమైన వాళ్ళపైన చర్యలు తీసుకుంటాం, జైలుకు పంపిస్తాం, ఎక్కడున్నా వదలం అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మనం తీసుకున్న నిర్ణయాల కారణంగా మళ్ళీ మనం జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుందేమో! మనం జైల్‌లో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందేమో! జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే కేవలం జైలుకి పంపించి తీసుకురావడం మాత్రమే కాదు, ఆయన స్టైల్ ఆఫ్ ట్రీట్‌మెంట్ వేరే ఉంటుంది. దాన్ని మనం తట్టుకోలేం అనే ఆందోళన కనిపిస్తోంది. అత్యంత విశ్వసనీయంగా, అత్యంత అథెంటిక్‌గా చెప్తున్నాను. అర డజన్ మందికి పైగా మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు ఫోన్ చేసి, "ఈ మొత్తం జరుగుతున్న వ్యవహారాల్లో మా ప్రమేయం ఏమీ లేదు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేయండి. మమ్మల్ని టార్గెట్ చేయకండి" అంటూ చెప్తున్న మాట నిజం. అలా చెప్పటానికి గత ప్రభుత్వంలోను, ఈ ప్రభుత్వంలోనూ వ్యాపారం చేస్తున్న గత ప్రభుత్వంలోను, ఈ ప్రభుత్వంలోనూ కాంట్రాక్టులు పొందుతున్న కొంతమంది బిజినెస్ మెన్స్‌ని కూడా వాడుకుంటున్నారు. వాళ్ళ దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్తున్నారు. సామాజిక కోణంలోనూ జగన్మోహన్ రెడ్డికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు ఈ సమాచారాన్ని చేరవేస్తున్నారు. మొత్తం క్యాబినెట్‌లో ఉన్న మంత్రుల్లో సరిగ్గా 5-6 మంది కూడా జగన్మోహన్ రెడ్డి పైన గట్టిగా విమర్శలు చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇక విమర్శలు చేస్తున్న వాళ్ళు కూడా దీనికి మాకు సంబంధం లేదు అని చెప్తున్నారు. నేను చాలా సార్లు చెప్పినట్టుగా వీడియోలో. అంతేకాదు ఇటీవల కాలంలో గడిచిన 2, 3 నెలల్లో ప్రధానంగా మనం వింటున్న మాట మొత్తం నారా లోకేష్ నడిపిస్తున్నారు. మొత్తం నారా లోకేష్ కంట్రోల్‌లోనే ప్రభుత్వం అంతా నడుస్తోంది. ఈ ప్రచారం బయటికి రావడం కూడా మంత్రుల వైపు నుంచే జరిగింది. అనేక మంది మంత్రులు మా శాఖలో మేమొక చిన్న పని కూడా చేసుకోలేకపోతున్నామని బాధపడుతున్నారు. అనేక మంది మంత్రులు మా చుట్టూ ఉన్న ఓఎస్‌డీలు, మా చుట్టూ ఉన్న పీఏలు, మా చుట్టూ ఉన్న అధికారులంతా కూడా లోకేష్ కంట్రోల్‌లోనే ఉన్నారు అని బయటికి ఓపెన్‌గా చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకు. మా ఓఎస్‌డీ నియామకం మాకు తెలియకుండా జరిగింది. ఇది వాస్తవం అనే విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చెప్తున్నారు. ప్రతి మంత్రి పేషీలోనూ లోకేష్ మనిషి ఒకరున్నారు. వాళ్ళే మొత్తం నడిపిస్తున్నారు. వాళ్ళకి తెలియకుండా మేమేమి సంతకాలు పెట్టే పరిస్థితి కూడా లేదు అనే విషయాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యులకు తెలియజేస్తున్నారు. సో, మొత్తం లోకేషే చేస్తున్నారు. మాకేం సంబంధం లేదు. మమ్మల్నేం అనకండి. మా పైన గ్లడ్జ్ పెట్టుకోకండి. మమ్మల్ని టార్గెట్ చేయకండి. అనే విషయాన్ని కన్వే చేసే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు సీరియస్‌గా ఉండకపోతే ఎట్లా? మంత్రులపైన చంద్రబాబు సీరియస్. మంత్రులు ప్రభుత్వం చేస్తున్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లట్లేదు. మంత్రులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన సరిగ్గా అటాక్ చేయట్లేదు. ఈ మాటలు లేనంటున్నవి కాదు. చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశంలో ఓపెన్‌గా మంత్రులకు ఇస్తున్న వార్నింగ్‌లు.
మంత్రులకు చంద్రబాబు వార్నింగ్‌లు ఇచ్చారనే విషయాన్ని తెలుగుదేశం పత్రికలే రాస్తున్న నిజాలను కూడా కళ్ళ ముందు చూస్తున్నాం. సో, మంత్రులు అగ్రెసివ్‌గా పని చేయకపోవడం వెనక రీజన్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. మంత్రులు అగ్రెసివ్‌గా పని చేయకపోవడం వెనక రీజన్ మళ్ళీ వైసీపీ వస్తే మనం జైలు ఊచలు లెక్క పెట్టాల్సొస్తుందేమోననే భయం. ఈ కారణంగా అనేక మంది మంత్రులు ఫోన్‌లు చేస్తున్నారు. కొంతమంది వేరే యాప్స్ ద్వారా మాట్లాడుతున్నారు. కొంతమంది వ్యక్తుల ద్వారా మాట్లాడుతున్నారు. కొంతమంది వ్యక్తులకు ఫోన్‌లు చేసి పర్సనల్‌గా కలిసి తమ రిక్వెస్ట్‌లని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యులకు చేరవేస్తూ ఉన్నారు. సో, ఈ చేరవేయడం కారణంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్లో ప్రభుత్వంలో ఏం జరగట్లేదు. అంతా గందరగోళంగా ఉంది. వాళ్ళంతా మాకు టచ్‌లోకొస్తున్నారు. ఈ ప్రభుత్వం మళ్ళీ రాదు. మేము గ్యారంటీకి అధికారంలోకి వచ్చామనే భ్రమల్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్తున్నారు. సో, ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వైసీపీ వస్తుందో లేదో అనే విషయం పక్కన పెడితే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క విషయం చేయగలిగింది. మంత్రులకు ఒక భయాన్ని తీసుకురాగలిగింది. మళ్ళీ మేమొస్తే మీ సంగతి చూస్తామనే భయాన్ని మంత్రుల వరకు చేర్చగలిగింది. ఆ భయం కారణంగా వాళ్ళు వైసీపీ నేతలకు టచ్‌లోకొస్తున్నారు. సో, వాళ్ళు టచ్‌లోకి రావడం కారణంగా వైసీపీ నాయకుల్లో అనవసరమైన కాన్ఫిడెన్స్, వాళ్ళకి వాళ్ళ పైన నమ్మకం లేదు. మనం గెలుస్తున్నామని వాళ్ళే భావిస్తున్నారనే ఒక మత్తులోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా వెళ్తున్నారు. సో, ఈ ఫోన్ కాల్‌ల వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి కూడా వెళ్ళింది. ఆ ముఖ్యమంత్రి కూడా వార్న్ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కూడా నిస్సహాయంగా ఉన్నారు అని మంత్రులు మాట్లాడిన మాటలు కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాయి. ముఖ్యమంత్రి పాపం మా సార్ మంచోడే, ఆయన ఇలా కాదు, ఆయన మాట కూడా ఏం నడవట్లేదు. ఇటువంటి వ్యాఖ్యలు కూడా మంత్రులు చేస్తున్నారు. ఇటువంటి వ్యాఖ్యలు కూడా ముఖ్యమంత్రి దృష్టికెళ్ళాయి. సో, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గతంలో ఎప్పుడు చూడండి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో ఒక చండ శాసనంలాగా ఉండేవారు. ఆయన వార్నింగ్‌లు ఇస్తా ఉండేవాళ్ళు అధికారులకి, మంత్రులకి, ప్రజాప్రతినిధులకి. ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీరు జస్ట్ నమ్మడం కోసం, జస్ట్ వాస్తవం కాదా ఆలోచించడం కోసం ఒక్క చిన్న ఎగ్జాంపుల్‌ని గుర్తు చేసుకోండి. కృష్ణా జిల్లాకు సంబంధించిన తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీ వాళ్ళిద్దరి మధ్య జరిగిన వివాదం, వాళ్ళిద్దరూ ఒకరిపైన ఒకరు చేసుకున్న ఆరోపణలు, ఒకరి గురించి ఒకరు బయటపెట్టుకున్న ఆధారాలు, ఇవన్నీ చూసిన తర్వాత పార్టీ నాయకత్వం పిలవడం, చర్చించటం, చర్చించిన తర్వాత నెలలు గడుస్తున్నా వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోవడం, చంద్రబాబు నాయకత్వం ఏ రకంగా ఉంది అనే దానికి ఒక ఉదాహరణ. ఈ స్థాయిలో డైరెక్ట్‌గా ఒక ఎంపీ నా దగ్గర డబ్బులు తీసుకున్నట్టు ఎమ్మెల్యే స్క్రీన్ షాట్స్ బయటపెట్టిన తర్వాత కూడా ఆయన పైన చర్యలు తీసుకునే ధైర్యం, చర్యలు తీసుకునే ప్రయత్నం పార్టీ గాని, ప్రభుత్వం గాని చేయలేదంటే, ఆ ప్రభుత్వంలో పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. మంత్రులు దోచేసుకుంటున్నారు అని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు దోచేసుకుంటున్నారు అని కింది స్థాయి కార్యకర్తలు, మంత్రులేమో మేం గాదు పైన వాళ్ళు ముగ్గురే దోచేసుకుంటున్నారు వాళ్ళు. ఒకరిపైన ఒకరు అపనమ్మకంతో ఒకరిపైన ఇంకొకరు నమ్మకం లేని పరిస్థితుల్లో మొత్తం ప్రభుత్వానికి సంబంధించిన యంత్రాంగం అంతా, ప్రభుత్వానికి సంబంధించిన పొలిటికల్ లీడర్‌షిప్ అంతా కనపడుతోంది. సో, ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీకి లేని ఒక ధైర్యాన్నిస్తుంది. సో, మంత్రుల ఆందోళన భవిష్యత్తులో కష్టాలు రాకుండా ప్రత్యర్థి పార్టీకి ఫోన్‌లు చేసుకొని వేడుకునే స్థాయికి వెళ్ళింది.